జర్రుంటే చచ్చిపోతుంటరా. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్కే వరల్డ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేనైతే మా ఇంట్లో ఉన్న ఈ ప్లాంట్స్ అన్నిటిని అయితే చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మార్నింగ్ నుంచి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది. సో కొద్దిసేపు అలా బయటకైతే వచ్చాము. నాకెందుకో సరదాగా ఈ వీడియోస్ అయితే తీయాలనిపించింది. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఒక కొబ్బరి చెట్టు అండి మా ఇంట్లో. దీనికైతే ఇప్పుడిప్పుడే కొబ్బరి బోండాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇంకొక కొబ్బరి చెట్టు. దీనికైతే చాలా సార్లు కొబ్బరి బోండాలు అయితే వచ్చాయి. మేమైతే చాలా సార్లు కొట్టుకొని తాగేసాము. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే పుదీనా అండి. మేమైతే షాప్ నుంచి పుదీనా కొనుక్కొచ్చినప్పుడు ఒక చిన్న మొక్క అయితే వేసాము. చూడండి ఇదంతా ఇప్పుడు ఎలా స్ప్రెడ్ అయిపోయిందో. కొంచెం చిన్నది వేస్తే చాలు మొత్తం అయితే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. ఏమి ఎరువులు అయితే వాడాల్సిన అవసరం లేదు దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఒక పూల మొక్క. వీటినైతే కనకాంబరం పూలని అంటారు. ఇవైతే చాలా బాగుంటాయి ఆరెంజ్ కలర్లో. దీనికైతే ఒక సీజన్తో అయితే పని లేదు. ఈ పూలైతే ప్రతి సీజన్లో పూస్తాయి. చూడండి ఇలా ఈవినింగ్ పూట అయితే వాటర్ అయితే పోస్తున్నాము. పూలైతే చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి పెట్టుకుంటే. నెక్స్ట్ అయితే చూడండి మా హీరో అయితే ఫ్రేమ్‌లోకి వచ్చేసాడు. నేను మొన్న కొరివి బ్లాగ్ చేసినప్పుడు చూపించాను కదా, ఒక కొత్త బొమ్మ కొన్నాడని చెప్పేసి. చూడండి దాన్నైతే మొత్తం పార్ట్లు పార్ట్లు చేశాడు. మొత్తం పీకేసాడు ఎక్కడికక్కడ. నేను కింద కూర్చొని ఆడుకోరా అని చెప్తే దాని మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడో అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చూడండి గోరింటాకు చెట్టు. మనందరికీ చాలా ఫేవరెట్ ఆషాఢ మాసంలో అయితే. అండ్ నెక్స్ట్ ఇదైతే కాడమల్ల చెట్టు అండి. ఇదైతే మల్లెపూల చెట్టు. ఈ సీజన్‌లో అయితే చాలా పూలైతే పూస్తాయి. కానీ మా చెట్టు అయితే ఇంకా చిన్నది. ఇప్పుడిప్పుడే పూలైతే వస్తున్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక కనకాంబరం చెట్టు అయితే ఉంది. చిన్న చెట్టు చూడండి పూలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మామిడి చెట్టు చూడండి. ఇంకా దీనికైతే ఏం ఫ్రూట్స్ అయితే రావట్లేదు. చాలా చిన్న చెట్టు. అబ్బా! మళ్ళీ వచ్చేసాడండి ఫ్రేమ్‌లోకి. అసలు వీడియోసే చేసుకోనివ్వడు. చూడండి ఎట్లా చేస్తున్నాడో. అండ్ నెక్స్ట్ అయితే మునక్కాడ చెట్టు అండి. ఇదైతే చాలా పెద్ద చెట్టు. ఎవ్రీ ఇయర్ దీని నుంచి అయితే చాలా కాయలైతే వస్తాయి మనకి. దీంట్లో ప్రతి ఒక్కటి చాలా యూజ్‌ఫుల్. మునగాకు, మునక్కాడ. మునగాకైతే పప్పులో వేసుకొని తింటే చాలా బావుంటది. అండ్ న్యూ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మిల్క్ అయితే త్వరగా రావు కదా, వాళ్ళైతే మునగాకు కూర చేసుకొని తింటే మిల్క్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే చక్రం పూలు మీ అందరికీ తెలుసు కదా. అండ్ ఇదైతే ఉసిరి చెట్టు అండి. దీనికి కూడా ఇంకా కాయలైతే రావట్లేదు. ఏమైనా చెయ్యాలా? కామెంట్స్‌లో అయితే చెప్పండి నాకు, కాయలు రావాలంటే ఏం చేయాలో? అబ్బా! చూడండి అక్కడ తొండైతే ఉంది. కొంచెమైతే దాని దగ్గరికెళ్ళిపోయేదాన్ని నేను. ఇదైతే జామాయిల చెట్టండి. తెలుసు కదా మీ అందరికీ. అండ్ నెక్స్ట్ అయితే చూడండి ఇదైతే సీతాఫలం చెట్టండి. ఈ సీజన్‌లో అయితే ఫ్రూట్స్ అయితే రావు. అండ్ నెక్స్ట్ ఇదైతే ఇంకొక కొబ్బరి చెట్టు. అండ్ ఇదైతే చూడండి మా బుజ్జి దూడ. పాపం ఒక్కతే ఉంటది. వాళ్ళ మమ్మీ పొద్దున్నే ఎళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఎప్పుడుకో వస్తది. అండ్ నెక్స్ట్ ఇదైతే నిమ్మ చెట్టండి. ఈ ఇయర్ అయితే నిమ్మకాయల రేట్లయితే చాలా పెరిగిపోయాయండి. సో ఇలా మనమైతే ఇంట్లోనే ఒక నిమ్మ చెట్టు వేసుకుంటే చాలా బెటరు. ఇలాంటి కూల్ క్లైమేట్‌లో మనకైతే వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో మా అత్తమ్మయితే ఇలా పునుగులైతే రెడీ చేశారు. అందరమైతే తినేసాము. సో మొత్తానికి ఇలా అయితే మా డే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈవినింగ్ అయితే సన్‌సెట్ అయితే అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ఎస్కే వరల్డ్. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఏ గుడ్ డే.